ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఏ అంశాలను పరిగణనలో తీసుకుంటారు మయూరి గారు? అంటే ఇప్పుడు న్యూట్రిషన్ చార్ట్ ఉదాహరణకి నేనున్నాను, లేకపోతే మా వాళ్ళు ఎవరన్నా వచ్చారు, హౌ డు యూ అప్రోచ్ ద హోల్ థింగ్? ఒకటి జెనెటిక్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే. యా, డెఫినెట్గా ఇప్పుడు ఒక పర్సన్ టైలర్ మేడ్, నేను అన్నట్టుగా టైలర్ మేడ్ డెఫినెట్గా ఉంటుంది. సో వాళ్ళ బాడీ, వాళ్ళ ఏజ్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, లైక్ వాట్ ఆర్ దే నీడ్, అంటే వాళ్ళు ఓవరాల్ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నారా, హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళైతే, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే హెల్త్ కన్సర్న్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, నిద్ర బాగా పడుతుందా లేదా, సో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అది చూసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, హెల్త్ రిలేటెడ్ టార్గెట్స్ ఏంటి, అది చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ ఎలా ఉంది, సో అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళు ఎలా తింటున్నారు ఏంటి. ప్లస్ మా న్యూట్రిషనిస్ట్ అంటే జనరల్గా న్యూట్రిషనిస్ట్ దగ్గర ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసే ఒక వేయింగ్ మెషిన్ ఉంటుంది, విచ్ ఆల్సో గివ్స్ వాళ్ళ మెటబాలిక్ రేట్, అప్రాక్సిమేట్ మెటబాలిక్ రేట్ కూడా అందులో వస్తుంది అన్నట్టు. సో ఆ అప్రాక్సిమేట్ మెటబాలిక్ రేట్ అండ్ దెన్ అకార్డింగ్లీ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైక్ స్మోకింగ్, దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది మెటబాలిక్ రేట్, లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. సో ఇవన్నీ తీసుకుంటున్నారా, కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా, అండ్ వాళ్ళు ఓవర్ ద ఇయర్ ఆఫ్ టైమ్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఎలాంటి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ అండ్ అందులో వాళ్ళకి ఇష్టమైన మీల్ ఏంటి, సో వాళ్ళ ప్రిఫరెన్సెస్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే ఇష్టంగా తింటేనే కదా వంట పడుతుంది. అది మీరు అన్న చాలా రైట్ గా చెప్పారు. ఎవరైనా కూడా ఇష్టంగా తినాలి. ఏదో డైట్ చేస్తున్నాను అని అంటే ఏదో కాసేపు అంటే మీరు చెప్పారు నేను ఈ కొంతకాలం ఇలా తింటాను, తర్వాత నాకు నచ్చింది తింటా, అది కాదు న్యూట్రిషన్ అంటే, డైట్ అంటే అది కాదు. వాట్ ఎవర్ ద ఫుడ్ దట్ యు ఆర్ ఈటింగ్ డైలీ, మీరు ఒక తినే ఫుడ్ ఏదైనా సరే అది డైటే. సో అలాంటి ఫుడ్ అనేది రైట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, మీకున్న డౌట్స్ ఏమున్నా సరే ఒక న్యూట్రిషనిస్ట్ని కలవండి, కలిసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది రైటా కాదా ఒక న్యూట్రిషనిస్ట్ని కనుక్కోండి. సో మీ బాడీకి ఏది కరెక్ట్ అనేది తన దగ్గరికి వెళ్తే షీ విల్ గివ్ యూ, షీ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. ప్రతి ఒక్కరు చార్జ్ చేయడానికి రెడీగా ఉండరు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ రెడీ టు హెల్ప్ యూ, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పడానికి. సో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ని ఎందుకు సంప్రదించాలి, ఈ అంశం మనం క్లోజ్ చేసేలోపు ఈ మధ్య మీరు చూస్తున్న ఈటింగ్ డిజార్డర్స్ గురించి చెప్పండి మయూరి గారు. ఎలాంటి ఈటింగ్ డిజార్డర్స్ చూస్తున్నాం అంటే, ఉదాహరణకి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ తినేస్తారని చెప్తారు. రైట్. సో అలా చెప్పడం కంటే కూడా వాట్ ఐ విల్ సే, ఈటింగ్ డిజార్డర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో కూడా చేంజెస్ వస్తున్నాయండి. ఒకప్పుడు అనరెక్సియా బులిమియా అని చెప్పేసి ఉండేది. ఎలా అంటే అదర్ కంట్రీస్లో, ఇండియా కాకుండా ఫారిన్ కంట్రీస్లో క్వీన్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ప్రాపర్ షేప్ అది మెయింటైన్ చేయడానికి వాళ్ళకి నచ్చిందంతా తినేసేవాళ్ళు, తిన్నదంతా వామిట్ చేసేవాళ్ళు. అవును, అది వాళ్ళ ప్రాపర్ షేప్ అది మెయింటైన్ చేయడానికి. అంటే కోరిక తీరుతుంది పొట్టకి, బట్ అట్ ద సేమ్ టైం అది వంట పట్టకుండా దాన్ని బయటికి తీసేయాలి. చాలా క్రూరంగా ఉంటుంది వినడానికి, చాలా ఇబ్బందికరం. అంటే ఇదేంటంటే ఫుడ్ బాడీకి ఇస్తున్నారు. ఓకే, ఫుడ్ బాడీకి ఇచ్చిన తర్వాత దాన్ని బయటికి తీయడం అంటే లోపల స్టమక్ ఎంత ఇది అవుతూ ఉంటుంది చెప్పండి. అంటే మొత్తం దాన్ని బయటకు తీయాలి. అవును. సో స్టమక్ ప్రాసెస్ ఏంటి అంటే, దాని ప్రాసెస్ ఏంటి, డైజెషన్, తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి బయటకు పంపించాలి. అలాంటిది బయటకు పంపించాల్సింది వేస్ట్ ఏదైతే ఉంటే బయటకు పంపించాలి. అలాంటిది స్టమక్ని ఉల్టా దాని ప్రాసెస్ని టోటల్గా మనం రివర్స్ చేసేస్తున్నాం. అవును. సో ఆ రివర్స్ చేసే ప్రాసెస్లో స్టమక్లో చాలా అంటే ప్రాసెస్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. దీనివల్ల స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చాలా వస్తూ ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ వెళ్తే, సో రీసెంట్గా ఇప్పుడు చూస్తుంటే ఫ్యాట్ డైట్స్ ఎక్కువగా ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. కీటో డైట్స్ అని చెప్పేసి, డీటాక్స్ డైట్స్ అని చెప్పేసి, చాలా ఇంకా నాన్ న్యూట్రిషనిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ఒక రోజంతా ఒక ఘీ తాగండి వెయిట్ లాస్ అయిపోతారు అని చెప్పేసి, లేదా మార్నింగ్ అదేదో బుల్లెట్ కాఫీ అని చెప్పేసి ఘీ అది డిఫరెంట్ కాంబినేషన్స్లో వేసేసి అది తాగితే వెయిట్ లాస్ అయిపోతారని చెప్పేసి, ఇలా అని చెప్పేసి చాలా చేస్తున్నారు. సో ఆ మీడియంని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు పీపుల్. సో డైజెషన్ ప్రాసెస్ కానివ్వండి, ఇక్కడ మన
మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతే స్టమక్ వరకు ఒక ప్రాసెస్ అనేది సెట్ అయి ఉంటుంది బాడీ మెకానిజంలో. సో ఇలాంటి ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్తో దాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి తర్వాత నేను ఏది తిన్నా వెయిట్ తగ్గట్లేదనే కంప్లైంట్ ఎక్కువైపోతూ ఉంటుంది. మెటబాలిక్ రెసిస్టెన్స్ దీని నుంచి ఫామ్ అయిపోవడము, ప్లస్ ఏంటంటే బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్, దాని ప్రాపర్ ఫంక్షనింగ్ మెకానిజం అనేది టోటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సో అలా డిస్టర్బ్ అవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా కూడా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో గట్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. మనం తిన్న ఫుడ్ ప్రాపర్ గా డైజెషన్ అవ్వాలన్నా కూడా స్టమక్ లో గట్ మైక్రోబయోమ్ అని ఉంటుంది. అది ప్రాపర్ గా దాని బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతే అక్కడ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అని రీసెంట్గా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో మన గట్కి బ్రెయిన్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో మనం తినే ఫుడ్ మన గట్ బ్యాక్టీరియా కానీ మన గట్ రిలేటెడ్ ప్రాపర్గా లేకపోతే మనం మెంటలీ కూడా మనం కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది దాంట్లో. సో జనరల్గా నార్మల్ పీపుల్కి చెప్పాలి అని అంటే ఇక్కడ ప్రాపర్గా ఉంటే ఇక్కడ ప్రాపర్గా ఉంటుంది, ఇక్కడ ప్రాపర్గా లేదంటే ఇది ప్రాపర్గా ఉండదు. చాలా గొప్ప పాయింట్తో మనం ఈ సెగ్మెంట్ని క్లోజ్ చేస్తున్నాం ఆవుల మయూరి గారు. నెక్స్ట్ రాబోయే సెగ్మెంట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, కొన్ని అపోహలు ఉంటాయి న్యూట్రిషన్ గురించి, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాక్షి లైఫ్లో. అలాగే జూవెనైల్ డయాబెటీస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ వెయిట్ గెయిన్ గురించి కూడా మాట్లాడబోతున్నాం ఆవుల మయూరి గారితో. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్.